పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్, లాస్ట్కి వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ జాబ్స్. ఈ జాబ్స్ అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. మీ అందరికీ చాలా సార్లు చెప్పిన. సో ఈ జాబ్స్ అన్ని జీడిఎస్ ద్వారా భర్తీ చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎల్డిసిఈ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది ఒక కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరైతే ఎగ్జామ్ ఎల్డిసి అనేది ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే జీడిఎస్ ఉన్నారో వాళ్ళు బీపీఎం అవ్వచ్చు, ఏబీపీఎం అవ్వచ్చు, డాక్ సేవక్ అవ్వచ్చు, వాళ్ళు ఆ పర్టికులర్ వాళ్ళ సర్వీస్ ప్రకారం ఆ పర్టికులర్ నోటిఫికేషన్ ఈ మూడు జాబ్స్ లో ఆ నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసుకొని ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ఈ మూడిట్లో ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది, మంచి మార్క్స్ వస్తే. సో ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఈ ఎల్డిసి లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ మూడింటికి, పోస్టల్ అసిస్టెంట్ కి అండ్ మెయిల్ గార్డర్ పోస్ట్ మ్యాన్ కి, నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ కి, ఈ మూడింటికి సిలబస్ అనేది ఉంటది. సో ఈ మూడింటి సిలబస్ లో జనరల్ అవేర్నెస్ టాపిక్ అనేది సేమ్ ఉంటది. జనరల్ అవేర్నెస్ టాపిక్ అనేది మాక్సిమం. సో జనరల్ అవేర్నెస్ టాపిక్ అనేది ఏముంటది, మీ అందరికీ చాలాసార్లు చెప్పిన, ఎంటీఎస్ కి ఏది చెప్పాను, పోస్ట్ మ్యాన్ కూడా అదే ఉంటది. సో పోస్టల్ అసిస్టెంట్ కూడా అదే ఉంటది. అది వచ్చేసి జనరల్ అవేర్నెస్ టాపిక్ లో ఏం టాపిక్స్ ఉంటాయి అంటే సబ్ టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, సెకండ్ వచ్చేసి సివిక్స్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండ్ థర్డ్ వచ్చేసి అండ్ జనరల్ నాలెడ్జ్ ఆర్ కరెంట్ అఫైర్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్. ఈ 5 టాపిక్స్ అయితే ఉంటాయి. మూడింటికి సేమ్, పోస్ట్ అసిస్టెంట్ కి అదే ఉంటుంది, పోస్ట్ మ్యాన్ కి అదే ఉంటుంది, ఎంటీఎస్ కి అదే ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇది సేమ్ టాపిక్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సేమ్ టాపిక్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ జనరల్ అవేర్నెస్ జనరల్ దాని మీదే మీకు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ ఏదైనా పోస్టల్ అసిస్టెంట్ రాసిన అండ్ పోస్ట్ మ్యాన్ రాసిన, ఎంటీఎస్ రాసిన డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ అనేవి అర్థమెటిక్ కి సంబంధించిన ప్రశ్నలు అనేవి మీరు ఈజీగా మాక్సిమం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అటెంప్ట్ చేస్తారు. బట్ ఈ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి మీరు అటెంప్ట్ చేయాలంటే కొంచెం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జాబ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ గా ఈ నిన్న కాకుండా మొన్న ఒక వీడియో అయితే రిలీజ్ చేసిన, ఏంటంటే ఈ టాపిక్ మిస్ అయితే కనుక మీకు ఎంటీఎస్ జాబ్ మిస్ అయిద్దని ఒక వీడియో అయితే చేసిన. సో అందులో దీని గురించే మాట్లాడినా. సో దాని తర్వాత చాలా మంది నన్ను అడిగారు, బ్రో ఇది ఇంత ఇంపార్టెంట్ టాపిక్ గా, సో దీని మీద వీడియోస్ చేయ బ్రో, ఎందుకంటే మిగతా వాడి మీద చేయమన్నారు, బట్ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ గా దీని గురించి వీడియోస్ అయితే చేయ బ్రో తప్పకుండా. ఎందుకంటే డైలీ మాక్సిమం 2 days ఒకటైనా డైలీ అయినా చేస్తే కొంచెం మాకు రివిజన్ మాకు చదివినట్టు ఉంటది, మాకు వచ్చినట్టు ఉంటది అని అడిగారు. సో వాళ్ళందరి కోసం దీని మీద వీడియో చేద్దాం అనుకున్నా. నేను ఆల్రెడీ ఇండియన్ జియోగ్రఫీ మీద 13 వీడియోలు చేసిన, అవి నా ఛానల్లో ఉన్నాయి. నా ప్లేలిస్ట్ లో ఉంటది ఇండియన్ జియోగ్రఫీ అని. అది ఎంటీఎస్ సంబంధించి. సో ఎంటీఎస్ కి యూజ్ అయింది, అది పోస్ట్ మ్యాన్ కి యూజ్ అయింది, పోస్టల్ అసిస్టెంట్ కి యూజ్ అయింది. దాంతే కాకుండా వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా యూజ్ అవుతాయి. నేను చెప్పేవి ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనే ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిందనే కాదు, ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి. సో ఇక నుంచి అయితే దీని మీద ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్ దీని మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో అవి కూడా కంప్లీట్, ఇండియన్ జియోగ్రఫీ కంప్లీట్ కాలేదు, సో దాన్ని కూడా కంప్లీట్ చేస్తా. సో ప్రెసెంట్ అయితే కుదిరితే డైలీ లేకపోతే 2 days ఒక వీడియో అయినా సరే ఈ జనరల్ అవేర్నెస్ మీద వీడియో చేస్తా. అది సివిక్స్ అవ్వచ్చు, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అవ్వచ్చు. ఇంకా మీకు నచ్చిన టాపిక్ ఏదైనా సరే, మీకు ఏ టాపిక్ డౌట్ ఉన్నా సరే జనరల్ నాలెడ్జ్ లో అది మీరు కింద కామెంట్ చేస్తే దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తా. అండ్ మీకు మామూలుగా బేసిక్ నాలెడ్జ్ అయినా ఉంటది. సో మీరు ఎగ్జామ్ పర్పస్ అయినా కాదు, బేసిక్ నాలెడ్జ్ అయినా తెలుసుకుంటే మీకు యూజ్ అయ్యిద్ది. సో నేనైతే చాలా సింపుల్ గా అర్థమయ్యే మీ అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా, మరీ అంత టఫ్ కూడా చెప్పను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ నాలెడ్జ్ గెయిన్ బేసిక్ నాలెడ్జ్ ఎవరైతే జనరల్ అవేర్నెస్ మీద, జనరల్ టాపిక్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్స్ అనేవి మీకు ఓన్లీ జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ అనే కాదు, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ కాదు, జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనే కాదు. బేసిక్ గా మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కి, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, అండ్ వేరే ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా, ఎస్ఎస్సి సిజిఎల్ అయినా, ఏ జాబ్ కైనా సరే ఇవి యూజ్ అయ్యే విధంగా నేను చెప్తా. సో కంపల్సరీగా మాక్సిమం ఇదే చెప్తా, వీటి మీద చెప్తా, ఈ టాపిక్స్ మీద నాకు ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ చేస్తా. సో అది, సో మీకు ఏమైనా ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగొచ్చు నన్ను. మీరు ఏ టాపిక్ అడిగినా సరే దీని మీద ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తా. అది ఎందుకంటే యూజ్ అయ్యే టాపిక్. సో ఇది కనుక మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీకు ఈ ఎంటీఎస్ కావచ్చు, పోస్ట్ మ్యాన్ కావచ్చు, పోస్ట్ స్టేషన్ కావచ్చు ఈజీగా వస్తుంది. అది
మిస్ కాకుండా, అంటే ఇదే ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది మెయిన్. మిగతా ఎట్లయినా మనం రాయొచ్చు ఎగ్జామ్, బట్ ఇది రాయాలంటే కొంచెం కష్టం కాబట్టి, ఇది బయట నుంచి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు కాబట్టి దీని మీదే వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో అది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.